రై ఈ క్యాసెట్ కవరు కవితకు పోస్ట్ చేయాలి. అలాగే. రాజా రాజా ఇంత పెద్ద ఇంట్లో ఒక్కడే ఎలా ఉంటున్నాడో. ఒరే రాజా, ఒక పనివాడిని పంపరా. అయ్యయ్యో చచ్చాం. సొంత బిల్డింగు, కార్లు, నౌకర్లు ఉన్నారని ఆవిడకి దొంగ మాటలు చెప్పించా. ఇప్పుడు నిజం తెలిస్తే ఎంత బాధపడుతుంది. ఆవిడ బాధపడ్డ మాట దేవుడు ఎరుగయ్యా. మీద పడి కొట్టిందంటే మొహాలు చట్నీలు అయిపోతాయి. ఏదైనా ఉపాయం నువ్వే ఆలోచించి కెప్టెన్. అయితే సరే, నేనే మాట చెప్పినా మీరందరూ తలుపా. అలాగే. పదండి. ఒరే రాజా, ఓర్ నాయనోయ్, తిరుపతి కొండకినట్టు ఎన్ని మెట్టులు రా దేవుడా. నువ్వా? ఉత్తర పత్రం లేకుండా వాయుదూతలో వచ్చేసావు. ఇదేనా రావడం? రావటం కాదు, ఇన్ని మెట్లు ఎక్కితే పోవటం మాత్రం ఖాయం. అవునరా, ఎంతో పెద్ద ఇంట్లో ఉంటున్నానని కబురు చేసావు. తీరా వచ్చి చూస్తే ఈ పాకేసి నువ్వేసి. నా ఒక్కడికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకు మామ? అందుకే మొత్తం ఇల్లు 2000కి అద్దెకిచ్చేసి 3,000. అయ్యో, ఎందుకు అరుస్తావ్? నాకేం చెవులేదు, నువ్వు చెప్పమ్మా. ఇచ్చేసి నేను ఒక్కడే ఉంటున్నాను కదరా. ఇంత నుంచి పై వరకు మందా. గేటు దగ్గర నుంచి మనదే మామ. మామ, ఆ ఇల్లు కూడా మనే. వాళ్ళు అడిగితే రాసిచ్చి మేము ఇక్కడ సరదాగా ఉంటున్నాం. అవును కదరా? మా నాయనే నా బంగారు రాజా. పొదుపు చేయడంలో అచ్చు నా పోలికే. అవును మామ, నేనే పని చేసినా నాకు నువ్వే గుర్తుకొస్తావు కదరా. అయ్యో, నీ సంగతి నాకు తెలియదట్రా పిచ్చి సన్నాసి. అవునరా, నీ కాడ చాలా మంది పనివాళ్ళు ఉన్నారని కోటయ్య గారు సోమయ్య చెప్పాడు. వాళ్ళంతా ఏరి ఏరి ఇదిగో వీళ్ళే. వీళ్ళే వాళ్ళు, వాళ్ళే వీళ్ళు కదరా. ఓరి 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 పనివాళ్ళైనా పంది కొక్కుల్లా ఉన్నారు. కరెక్ట్ గా చెప్పావు మామ. అవునరా, నీ ఒక్కడికి ఇంతమంది పని వాళ్ళు ఎందుకురా? ఎందుకేమిటే, వీడు వంట పని చేస్తాడు, వీడు బట్టలు దుక్కుతాడు, వీడు కాళ్ళు పడతాడు, వీడు అంట్లు తవ్వుతాడు. మరి ఈ గాడిదెవరు? ఈ పరివాళ్ళకంతా పరివాడు కదరా. ఎంత బాగా చెప్పాడు. ఏంటయ్యా అసలు ఏంటయ్యా మీ లెవెలు? మీ పచ్చీరు ముఖాలకి గెస్ట్ మీద గెస్ట్ ఒకటి. ముందు నా ఎవర్రా నువ్వు? తారడపాల ముఖం వేసుకుని మమ్మల్ని అద్దె అడుగుతావా? కంకుల కోసం చేతులు రాయివి, కూర్చుంటే బాబాయ్ గారు తీసుకెళ్ళు. బాబాయ్ గారు, నా మాటిని బయటికి వెళ్తానండి. లేకపోతే ఆవిడ చేతితో ఢమాల్ మీద తస్తారండి. ఎవర్రా వాడు? పిచ్చి బెదవలా ఉన్నాడు. ఏమన్నావు మామ? పిచ్చి బెదవా. అతను పిచ్చివాడే మామ. అసలు ఏంటయ్యా మీ దౌర్జన్యం? అసలు వాడు ఎవరనుకుంటున్నారు? బ్రిటిష్ మారేనా? అంతకంటే గొప్పది. రాజా వాళ్ళ ఊళ్ళో పెద్ద జమీందారిని. మ్యాచ్ చీర కట్టుకుని పిచ్చిదాల్లో ఉందనుకుంటున్నారా? అవును మామ. ఒకప్పుడు ఆయన కూడా అచ్చం ఇలాంటి బిల్డింగ్కే ఓనా. ఒక దీపావళి రోజు బయట పిల్లలు బాంబులు కాలుస్తున్నారు, లోపల ఈయన చుట్ట కాలుస్తున్నారు. పొరపాటున చుట్ట దిండు మీద పెట్టారు. దిండు వల్ల పరుపు, పరుపు వల్ల మంచం, మంచం వల్ల బిల్డింగే కాలిపోయాయి. అలాగా పాపం. అవును పాపం. అంతేకాదు, ఆయన కూడా సగం కాలిపోయి అలా నల్లగా తయారయ్యాడు. ఆవిడ తలుచుకుందంటే మీ లైఫ్ ఎగిరిపోద్ది. ఏంటయ్యా మీరు చెప్పేది? పాపం ఫోన్లే అని నేనే జారిపడి మన బిల్డింగ్ లోనే కింద పోషణ అద్దెకిచ్చాను. మన ఇంట్లోనే ఉంటూ మనల్నే అద్దె కట్టమని వేధిస్తూ ఉంటాడు. ఓన్లే పాపం, పిచ్చివాడు కదా. నిజమా? అవునండి. ఆ ఊళ్ళో ఆవిడికి 20 ఎకరాల కొబ్బరి తోట, 200 ఎకరాల మామిడి తోట, 4 కోళ్ళ ఫారాలు. కోళ్ళ ఫారంలో కదా కోళ్ళు. ఆ కోళ్లు పెట్టిన కోడి గుడ్లు, అవి పొదిగితే వచ్చిన బాతులు, ఆ బాతుల నుంచి వచ్చిన ఆవులు. అయ్యో, మరి గొప్ప మీలాంటి పచ్చళ్ళ దగ్గర వచ్చింది. మీరు మమ్మల్ని పకీర్లు అనుకుంటున్నారు గాని ఆ బామ్మ మా రాజాని దత్తత తీసుకోవాలనుకుంటున్నా. దత్తత తీసుకున్న మరుసటి రోజు నుంచి నువ్వు అద్దె అడిగితే గుడ్లు, బాతులు, కోడిగుడ్లు, కొబ్బరికాయలు. నమస్కారం. బయట అటు ఇటు తిరుగుబాక, కుక్కలు కరుస్తాయి.
ఇంట్లో చుట్ట కాచిపాక ఏమండి నేను విన్నాను. చెప్పేది వినండి. నేను విన్నాను. ఈ ఒక్కసారి నా మాట కాదు. నడవండి. ఏమండి? ఏమండి? నడవద్దు. నా మాట వినండి. ఏంటమ్మా ఇప్పుడు చెప్పు, ఈ బిల్డింగ్ మీద నేను పిచ్చోన్నని జాలిపడి నాకు పోర్షన్ ఎదిగిచ్చారా? అమ్మమ్మమ్మమ్మో, నువ్వు నీ మనవడు కలిసి ఎన్ని మాయలు చేశారు తల్లి. ఇదిగో ఆఖరిసరిగా చెప్తున్నాను, ఈ చుట్టుపక్కల కనిపించారో పోలీసు రిపోర్ట్ ఇచ్చి నిన్ను నీ మనవని జైలుకు పంపిస్తాను. జాగ్రత్త. లలిల్లాలిలల్లా, డరడరిండాడిరండా, డర్. మామ ఏం జరిగింది? ఏం జరిగిందా? ఇంత పెద్ద బిల్డింగ్ ఓనర్ కి మామూలు కదా, అందుకని మెడ పట్టి చెట్టు కిందకి నెట్టారు. పెద్ద ఆఫీసర్ ఉన్న మనవడు కదా, మగాను ఉమ్మేసి బయటకి తెచ్చారు. మామ నామోయ్, నువ్వు గొప్ప ఆఫీసర్ కావాలని నీకు కూడా తెలియకుండా ఉన్న మాగాని అంతా అమ్మేసేనే. నీకు ఉద్యోగం ఇప్పిస్తాడని ప్రెసిడెంట్ గారు బంధు చేతిలో డబ్బంతా పోసేనే. ఇదా ఇక్కడ చేసే ఉద్యోగం? వాడిప్పించిన సిగ్గుమాలిన ఉద్యోగం ఇదే మామ. రాజా, అవును మామ, ఏ ఉద్యోగానికైనా తీరుకుంటుందేమో గాని నేను చేసే ఫకీర్ ఉద్యోగానికి క్షణం తీరుకుంటదు. పగలంతా పనికి మాలిన వాళ్ళ వీధుల్లో తిరగాలి. ఒక్కోసారి అన్నం తింటానికి కూడా తీరుకుంటదు. తీరుకున్నా అన్నం దొరకదు. కొన్నిసార్లు పగలు ఏడవటానికి సమయం చాలక నైట్ డ్యూటీ చేసేవాడిని. చాలాసార్లు నీ గురించి బాధపడడానికి సమయం చాలక ఓవర్ టైం చేసి కష్టపడాల్సి వచ్చేది. రోజుకోసారి కన్నీళ్ళ అలవెన్సులు, ఆకలి నొప్పుల అడ్వాన్సులు, అప్పుల వాళ్ళ ప్రమోషన్లు. అబ్బో, ఈ ఆనందం భరించలేక ఆత్మహత్య చేసుకుందామంటే చిన్నప్పటి నుండి నీతో చెప్పకుండా ఏ పని చేయలేదు. చెప్తే నువ్వేమైపోతావు అన్న భయం. అందుకే నిజాలు దాచాను, అబద్ధాల్లో బతికాను. ఇదే మా ప్రెసిడెంట్ గారి బంధువు దయతో మోసం చేసి పారిపోతూ నాకు ఇప్పించిన వెరైటీ ఉద్యోగం. చివరకు నిజం నీకు తెలిసి బాధపడతావని నా కష్టాలు బాధలు పంచుకున్న నా మిత్రుల్ని కూడా నౌకర్లని చెప్పి బాధ పెట్టారు. ఇదేనా మామ నేను చేసిన మోసం? నీకంటే నీరు చూడకపోవటమేనా నేను చేసిన వంచన? రాజా, నన్ను క్షమించురా, క్షమించు. నిజం తెలియక నిన్ను బాధ పెట్టాను. ఆ విధవ ఎవడో చేసిన పాపానికి నిన్ను తిట్టాను, అన్నరాని మాటలు అన్నాను. నన్ను క్షమించురా. మామ, ఊరుకో. ఇక నేనే కాదు, నిన్నెవరైనా ఒక మాట అన్నారో ఏంటి ఏంటి ఏంటి? రాయ్. ఏంట్రా? ఇంకా ఇక్కడ నిలబడారే? మాయ చేసి ఇంకా ఎన్ని బిల్డింగులు కొందామని ఆలోచిస్తున్నారా? ఒరేయ్ కాకి, మాటలు మర్యాదగా రాని. ఆ, కట్టలు నరికిన చేతులు రాయివి. ఆ. నా బిడ్డని ఇంక మాట అన్నావో చింతమతని గొట్టలతో నరికినట్టు నరికి చంపుతావు. ఇంకా ఆలోచిస్తావేంటి మామ? ఆ. తర్వాత మళ్ళీ ఆయనకి టైం ఉంటుందో ఉండదా? ఆ. ఏయ్, ఇలా ఇవ్వరా? పదంగా పోతాం. ఆ. ఎక్కడైనా పార్కులో పడుకున్నా చల్లగా గాలి వస్తుంది. అది. సజ్జన గాలి.